సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. బ్రతుకులను
చూసితి కంపించెను నా తనువు ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భూమికి తెంచెడి రోజు యేసుని రాజ్యములో భూమికి తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వీడితిని విలపించితిని ఈడేరును నా వినతి ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని దివ్యమైన ప్రణాళిక చొప్పున అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన జీవిత అనుభవాల్లో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ మన హృదయాలను స్పందిస్తుండగా ఆయన మాటల చేత మనము సెదతీర్చబట్టకు దేవదేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన ప్రణాళిక ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానమును ధ్యానం చేయటకు వేకువనే మిమ్మను ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము నీ లేఖనాల నుంచి మాతో సంభాషిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. 10వ కీర్తన ముగించబోతుండగా ఈ ముగింపులో ప్రభా మా హృదయాలకు కావాల్సిన సెద తీర్చమని, నీ వాక్యాన్ని విశదపరచమని, నీ సన్నిధి కాంతి మా హృదయాల్లో ప్రసరింపచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 10వ కీర్తన 13, 14, 15, 16, 17, 18 ఈ చివరి వచనాలు, ముఖ్యంగా 14 నుంచి చివరి వరకు మనం ధ్యానం చేసి ముగించాలని తలస్తున్నాను. ఈ కీర్తన ప్రారంభంలో ప్రభువా నీవు ఎందుకు దూరంగా నిలుచున్నావు, అలాగే ఆపత్కాలంలో అనగా వెన్ ద టైమ్ ఆఫ్ నీడ్, నాకు కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, నాకు అవసరత కలిగినప్పుడు నువ్వెందుకు దాక్కున్నావు అంటూ ప్రారంభించి ప్రభుతో విజ్ఞాపన ప్రారంభించి అతని బాధించే శత్రువులు, వేధించేవారు ఏ రీతిగా భావిస్తున్నారో ఆ వాస్తవాలు మనకు తెలియచేయబడ్డాయి. 13 వరకు మనం ధ్యానం చేసాం. ఆ వాస్తవాల్లో ప్రధానంగా దుష్టుల హృదయాలోచనలు ఎలా ఉన్నాయి, ఆ విషయాన్ని స్పష్టపరచడానికి చేసిన ప్రయత్నం మనకు కనబడుతుంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మరి అక్రమంగా కానీ, అన్యాయంగా కానీ, లేక మన ప్రమేయం లేకుండా కానీ కొంతమంది మన మీదికి దండెత్తి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎదుటివాడి సంతోషాన్ని చూచి ఆనందించలేని అనుభవాలు కొందరి ఉంటాయి. అలాగే ఎదుటివాడి యొక్క ఎదుగుదల చూచి ఓర్వలేని వారు కొంతమంది ఉంటారు. అదే రీతిగా కొంతమంది వారికి కలిగిన ఆ లేమిని చూచి దానిని బట్టి తాము రెక్టిఫై చేసుకోవడానికి బదులుగా ఎదుటివాడి ప్రాస్పెరిటీ చూసి మరి దుష్ట తలంపులు కలిగే వారు కొంతమంది ఉంటారు. మరికొంతమంది తమకున్న దాన్ని బట్టి అహంకారముతో, గర్వముతో, ద్వేషముతో దీనులను, పేదవారిని హింసించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి అనుభవాల మధ్య ఒక నిరపరాధిని, లేకపోతే ఒక నిర్దోషిని, ఒక దీనుణ్ణి, ఒక పేదవాణ్ణి
బాధించే వారి హృదయాలోచనలు ఎలా ఉంటాయన్న దానికి 3 అంశాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. 6వ వచనం చూడండి. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. మేము కదల్చబడము, ఆపద చూడదు, తరతరముల వరకు మేము వీఆర్ కంఫర్ట్ అని తమ హృదయాల్లో అనుకుంటున్నారు. రెండవది 11వ వచనం. దేవుడు మర్చిపోయేను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని తమ హృదయములో అనుకొందురు. అనగా మీ ఏం చేసినా కానీ దేవుడు పట్టించుకోడు. కాబట్టి ఎంత దుర్మార్గత చేసినా, ఎంతగా ఇతరులను బాధించినప్పటికీ కూడా దేవుడు పట్టించుకోడు, దేవుడు మర్చిపోయాడు. మేము ఎంత దుర్మార్గత చేసినప్పుడు కూడా దేవుడి నుంచి ఎటువంటి స్పందన రావడం లేదంటే గాడ్ మైట్ హావ్ ఫర్గాటన్ అని తమ హృదయములో అనుకుంటారు. 13వ వచనం అయితే, దుష్టులు దేవుని తృణీకరించినలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకునుట ఎలా. అనగా దేవుడు విచారణ చేయడు, తమ దుర్మార్గతకు దేవుడు తీర్పులోనికి తీసుకుని రాడు, అసలు పరిగణలో తీసుకోడు. మేము ఎంత దుర్మార్గం చేసినప్పుడు కూడా దేవుడు చూచి చూడనట్టు పోతాడు. దేవుని తృణీకరించినప్పటికీ కూడా మరి దేవుడు ఏమనుకోడు. చాలాసార్లు మనం కూడా వి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గాడ్స్ సైలెన్స్. కొత్త నిబంధనలో ఒక మాట ఉంది దేవుని యొక్క ఆ యోగ్యతలో, దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆ దీర్ఘ అనే మాట ఎంత దీర్ఘం అంటే వెలకట్టలేని లేకపోతే కొలవలేని దీర్ఘం. ఆ శాంతము ఎంత దీర్ఘం అంటే, అందుకే ఇంగ్లీష్ భాషలో ఈ మాట చాలా చక్కగా లాంగ్ సఫరింగ్ అనే మాట వాడారు. శాంతం అనే మాటకు సఫరింగ్ అనే మాట వాడారు. అనగా దేవుని వ్యతిరేకులు దుర్మార్గతలో లేకపోతే దుష్టత్వంలో కొనసాగుతూ దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఓరిమిని బిగబట్టుకొని శాంతముతో, అనగా ఆ దేవుని ఉగ్రతను కంట్రోల్ చేసుకుంటూ, లాంగ్ సఫరింగ్ అంటే అనగా ఆ కంట్రోలింగ్లో ఉన్న సఫరింగ్ బిగబట్టుకోవడం. కొన్నిసార్లు మనం కూడా అంటున్నాం అండి, నేను ఎంత కంట్రోల్ చేసుకుంటాను తెలుసా, ఒక్క నిమిషంలో వాడిని ఏమైనా చేయగలను, కానీ నేను అదుపులో ఉంచుకున్నాను, కంట్రోల్ చేసుకున్నాను అని అంటూ ఉంటాం మనం కొన్నిసార్లు. సో ఆ కంట్రోలింగ్ అనేది ఎంత వేదనకరమో, బాధకరమో. కొన్నిసార్లు ఒక సామాన్యుడు వచ్చి, పనికిమాలిన వాడు వచ్చి, ఏమాత్రం యోగ్యత లేని వాడు వచ్చి కూడా దూషిస్తూ ఉంటాడు. నా పరిచర్య జీవితంలో ఇటువంటి అనుభవాలు చాలా చూశాను. సో ఏమాత్రం యోగ్యత అసలు ఆ పరిచర్యకు కానీ సంఘానికి కానీ ఏమాత్రం ఉపయోగం లేని వ్యక్తులు కూడా వచ్చి అక్కడ కాపరిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అనుభవాలు. మరి దేవుడు ఆ ఓపిక ఎందుకు ఇచ్చాడో కానీ అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంటుంది, ఎందుకు నేను సైలెంట్గా ఉన్నానా అని. ఈ వయసులో ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది. వై ఐ వాజ్ సైలెంట్. దీర్ఘశాంతం అంటే ఆ సైలెన్స్ అనగా ఆ సహనాన్ని బిగబట్టుకున్నప్పుడు కొంతమందికి అది గుండె భరించదు. అందుకే అవమానపరచబడ్డప్పుడు కొంతమంది లోపలికి వెళ్ళి గుండె చచ్చిపోతుంటారు. ఎందుకంటే హార్ట్ కెనాట్ కంట్రోల్ ఆ దీర్ఘశాంతం అన్నమాట. కాబట్టి ఆ హృదయంలో వారు ఆ రీతిగా అనుకుంటూ మాకేం కాదు, తరతరములకు మాకేం కాదు అని, అదే రీతిగా దేవుడు మర్చిపోయాడు వాళ్ళని, కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అని, దేవుడిని తృణీకరించినా మా మీదకి ఏమీ రాదు అని వారు తమ హృదయంలో అనుకున్నట ఎలా అంటూ 14వ వచనంలో, నీవు దీనిని చూస్తున్నావు కదా, వారికి ప్రతకారం చేయటకే నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు. నువ్వంతా గమనిస్తున్నావు కదయ్యా, వారు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావు కదయ్యా, ఎలా హింసిస్తున్నారో చూస్తున్నావు కదయ్యా, ఎలా బాధిస్తున్నారో చూస్తున్నావు కదా, అక్రమంగా అన్యాయంగా నిరారోపణ చేస్తున్నారు, నువ్వు చూస్తున్నావు కదా.
ప్రారంభం ఏమన్నాడండి? నువ్వెందుకు దూరంగా ఉన్నావు, దూరంగా నిలుచున్నావు? ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. అన్యాయంగా అక్రమంగా మనల్ని ఎవరైనా కొరడా దెబ్బలు కొడుతున్నారు అనుకోండి, సో మనం ఆ శ్రమల మధ్య దూరంగా అలా చూసినప్పుడు మనల్ని కాపాడగలిగిన ఆ వ్యక్తి ఆ దూరంగా నిలబడి అలాగే చూస్తున్నాడు అనుకోండి, ఎంత బాధేస్తుంది. సో ఈ భక్తుడు కూడా తనను కాపాడగలిగిన ఆ దేవుడు దూరంగా నిలబడి ఉన్నాడు. హీ వాజ్ వెయిటింగ్ అండ్ లుకింగ్ అట్. దూరంగా ఉండి గమ్మును చూస్తున్నాడు. ఆయన రావాలి కదా, కాపాడాలి కదా, సమస్య నుంచి విడిపించాలి కదా. ఏంటి ప్రభు అంత దూరం నిలబడి చూస్తున్నావు? వాళ్ళు అనవసరంగా నన్ను హింసిస్తున్నారు, కొడుతున్నారు, తోలనాడుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, అక్రమంగా మాట్లాడుతున్నారు. నిన్ను కూడా నువ్వు చూసి చూడట్టు పోతున్నావు అని నిన్ను కూడా అంటున్నారు. నువ్వేంటి అలాగే నిలబడ్డావు సైలెంట్గా? అసలు నాకు కష్టం కలిగినప్పుడు నువ్వేదో ముఖం చాటేసేవేంటి, దాక్కున్నావేంటి? ఇక్కడికి వచ్చేసరికి 14 నువ్వు చూస్తున్నావు కదయ్యా, ఇంత అక్రమాన్ని, ఇంత అన్యాయాన్ని నువ్వు చూస్తున్నావు కదయ్యా, ఎందుకు అక్కడే ఉన్నావు? ఎందుకు రాలేదు? ఒకసారి ఆ కీర్తనాకారుడి యొక్క ఆ స్థానంలో బాధించబడుతున్న నీవు నేను నిలబడి ఒక్కసారి దేవుణ్ణి ప్రశ్నించండి. కళ్ళమ్మ నీళ్లు కాతాయి. ఎంతటి వేదన ఈ భక్తుడు అనుభవిస్తున్నాడు, ఎంతటి బాధ ఈ భక్తుడు అనుభవిస్తున్నాడు, ఎటువంటి నిందలో భక్తుడు అనుభవిస్తున్నాడు. ప్రభువా చూస్తున్నావు కదయ్యా, కదా, నీ కళ్ళకు మరుగైనది ఏది లేదు కదయ్యా, నువ్వు చూస్తున్నావు కదయ్యా. దట్ వాజ్ ది ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ దిస్ ఆథర్, ఈ రచయిత భావన. ఆ 14వ వచనంలోనే నిరాధారులు తమ్ము నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. నిరాధారులు అంటే ఏ ఆధారం లేనివారు, నీవు తప్ప వేరే ఆధారం లేనివారు. ఎందుకంటే ఆ ముందు వాక్య భాగంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట ఏంటంటే, వారు బాధపడు వారిని పట్టుకుని పొంచి చూస్తున్నారు. నిరాధారులు నలిగి ఉంగుదురు అంటాడు. నిరాధారులు నలిగి ఉంగుదురు, బలాత్కారముల నిరాధారులు కూలుదురు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటే, ఆ నిరాధారులు ఇంక ఏమీ చేయలేక, ఎదురు తిరగలేక, భరించలేక, సహించలేక నీకు అప్పగించుకున్నారు కదయ్యా. చూస్తున్నావేంటయ్యా, నువ్వు చూస్తున్నావు కదయ్యా. నిరాధారులు నీకు అప్పగించుకున్నారు కదయ్యా. వాడికి వేరే ఆధారం లేదయ్యా, నీవే ఆధారం. నీకే అప్పగించుకున్నారు. నీ మీద నమ్మకంతో, నీ మీద విశ్వాసంతో తమ సమస్యను, తమ బాధను, తమ కష్టాన్ని, తమ బాధను, బలహీనతను, తమ అనారోగ్యతను సమస్తాన్ని నీకు అప్పగించుకున్నారయ్యా. తండ్రి లేని వారికి నీవే సహాయకుడై ఉన్నావు. అనగా మాకు తల్లి అయినా తండ్రి అయినా నీవే కదా. ఒక అనాథగా ఉన్నాం మేము, ఇక్కడ ఆశ్రయదుర్గము లేదు, కష్టాల కొలిమిలో పరీక్షించబడుతున్నాం. మాకు సహాయం చేయడానికి నీకెవరు లేరు, నిరాధారంతో ఉన్నాము. తండ్రి లేని వారికి నీవే సహాయకుడై ఉన్నావు కదా. చాలా బాధ, వేదన వ్యక్తం చేసే ఆ భావాన్ని, ఆ భాషను మరి భక్తుడు ఇక్కడ వాడుతూ, దుష్టుల భుజములను విరగగొట్టుము, చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపో వరకు దాని గూర్చి విచారము చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. యు ఆర్ ద కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. రాజులు మారిపోతారు, రాజ్యాలు మారిపోతారు, కానీ నిరంతరం నువ్వే రాజు. ఒకసారి గమనించండి, సౌలు రాజుగా నియమించబడ్డాడు, కానీ సౌలును నడిపించింది ఎవరండి? సౌలు అవిధేయుడైతే సౌలును తొలగించింది ఎవరండి? దావీదు రాజుగా నియమించబడ్డాడు, కానీ దావీదు వెనక ఉన్న శక్తి ఎవరు? సొలొమోను రాజుగా నియమించబడ్డాడు, సొలొమోను వెనక ఉన్న జ్ఞానానికి మూలం ఎవరు? సో దే వర్ ఆల్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్. సాల్ కానీ, డేవిడ్ కానీ, సోలమన్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కింగ్స్, దే ఆర్ అండర్ యూ. వారి కాలంలో వారు పరిపాలించారు, వారు వెళ్ళిపోయారు, కానీ నీవు నిరంతరము రాజుగా ఉన్నావు.
కాబట్టి మానవ సంబంధమైన అధికారులను కానీ, అధిపతులను కానీ, రాజులను కానీ, న్యాయాధిపతులు కానీ నేను నమ్ముకోలేదు. నిరంతరము రాజుగా ఉండే నిన్ను నమ్ముకున్నాను. యు ఆర్ ద కింగ్ ఫర్ ఎవర్. యు ఆర్ ఎ కింగ్ ఫర్ ఎవర్. కాబట్టి దుష్టుల భుజములను పగలగొట్టేవాడు నువ్వే. దుష్టత్వం అని లేకపోతే చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవునట్టు ప్రక్షాళన చేసేవాడు నీవే. ఎందుకంటే నీవు నిరంతరము రాజై ఉన్నావు. ఆ దేశంలోంచి అన్ని జనులు నశించిపోయి యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. 14 వచనంలో ఏమన్నావు? నీవు చూచుచున్నావు కదా. నీవు చూచుచున్నావు అనగా వారు పడుతున్న బాధను నీవు చూస్తున్నావు కదా. ఇక్కడ ఏమంటే వారి పెట్టిన మొరను నీవు వింటున్నావు కదా. నా బాధను నువ్వు చూచావయ్యా. నా ప్రార్థన నువ్వు విని ఉన్నావయ్యా. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. నీవు విని ఉన్నావు, వారి హృదయాన్ని స్థిరపరిచావు అనగా దేవుడు నాకున్న ధైర్యాన్ని ఇచ్చావు. ఆ ధైర్యంతో పాటుగా నీవు చెవియొగ్గి ఆలకించితివి అనగా ఆసక్తితో నా ప్రార్థన వైపు నీవు దృష్టించావు. ఏదో విన్నట్టు కాదు, చెవియొగ్గి ఆలకించావు. సో ప్రేయర్ బిగిన్స్ విత్ ఎ కేయాస్. ఏమైపోయావు ప్రభువా, ఏమైపోయావు ప్రభువా అంటూ ప్రారంభించిన ఆ ప్రార్థన చివరికి వచ్చేసరికి నీవు చెవియొగ్గి ఆలకించి చూచుచున్న దేవుడవు నీవు, ఆలకించే దేవుడవు నీవు, ఆసక్తితో నా సమస్యను చూసే దేవుడు అంటూ తన బాధను, తన కష్టాన్ని దేవునికి విన్నవించి పరిష్కారానికై దేవునికి సమర్పించిన సమర్పణ ఈ కీర్తనకారుడి యొక్క భావములు కనబడుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఒక్కసారి ఈ కీర్తనలోని భావాన్ని అన్వయించుకుని ఆ దేవునికి ఆ భావముతో సమర్పించుకొని విజ్ఞాపన చేసి బతిమిలాడి దేవుని దగ్గరికి గోజాడితే ఆయన మన హృదయాన్ని స్థిరపరుస్తాడు. భయాన్ని, ఆందోళన తొలగింపచేస్తాడు. ఆయన ఆలకిస్తాడు, చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆ నిరీక్షణ, ఆ ధైర్యం, ఆ విశ్వాసం మనలో సదాకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ ఈ కీర్తన ముగిస్తున్నాను. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహించిన దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి మాకు వినిపించే ప్రతి వర్తమానం నిజంగా మా హృదయాలకు సెద తీరుస్తుంది. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, బలహీనతలో నీవు దూరంగా నిలిచి ఉన్నావన్న భావన కలుగుతుంది. కానీ మా విశ్వాసానికి పరీక్షగా నీవు అనుమతించావు కనుక దుష్టుల దుష్టత్వము పరిపక్వత చెందేంత వరకు నీవు వేచి ఉంటావని, నీవు మమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చినప్పుడు నిరంతరము రాజువైన నీకు విజ్ఞాపన చేసిన నీ ప్రజల పట్ల నీవు చూచువాడో మాత్రమే కాదు, ఆలకించువాడో మాత్రమే కాదు, మా హృదయాలు స్థిరపరిచి విడిపించువాడో కనుక అటువంటి దృఢ విశ్వాసాన్ని నాకు, మాకు, మా అందరికీ దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్య విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక.